వచ్చిన సంఘానికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. అందరూ బాగున్నారా? అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఎందుకు ఇప్పుడు అయిపోయింది. సెల్ వేరు సల్ అన్నిటికన్నా ప్రార్థన మిన్నా అన్నపై విను మాట ఉన్నదా జ్ఞాపకం, ఉన్నదా జ్ఞాపకం. అన్నిటికన్నా ప్రార్థన మిన్నా అన్నపై విను మాట ఉన్నదా జ్ఞాపకం, ఉన్నదా జ్ఞాపకం. శాంతి లోపల మీరు సుఖము లోకములోన, శాంతి లోపల మీరు సుఖము లోకములోన. కలసి బ్రతకాలంటే కావాలి ప్రార్థన, కలసి బ్రతకాలంటే కావాలి ప్రార్థన. అన్నిటికన్నా ప్రార్థన మిన్న. హల్లెలూయా. యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలింపని ప్రతి తీగను చేస్తాడ, తీసి పారవేస్తాడు. మనం వ్యవసాయంలో పోతాము, పొలాలలో పోతాము. ఆయన వ్యవసాయకుడు, రైతు ఏం చేస్తాడు? పనికిరాని తీగలను ఏం చేస్తాడంట? తీసి పారవేస్తాడు, తీసి పారవేస్తాడంట. చదవనట్లే దానిలోనిది పనికిరాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటను బట్టి. చదవల్ల 3వ వచనం చదవండి. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. హల్లెలూయా. నాకు వాక్యం చెప్పేప్పుడు అందరూ అలర్ట్గా ఉండండి, నిద్రమేలా ఉండద్దండి, బాగా శ్రద్ధగా వినండి వాక్యాన్ని. అటు ఇటుగా ఉండద్దండి. వాళ్ళు చదివితేమో వీళ్ళు చదివితే ఎవడు తీస్తారు వెంటనే చదవండి. నాకు వాక్యం అందిస్తానండి. నేను పనికిరాని తీగలు చేస్తాడంట, తీసి పారవేస్తాడు. చెట్టు ఫలించే చెట్టు ఏం చేస్తాడంట? నీళ్లు పోస్తాడు, ఎరువు వేస్తాడు, కాయలు కాయాలని. ఎవరు? రైతు అనమాట. మనం పనికి పోయే వాళ్ళం ఏం చేస్తామంట? పనికిరాని తీగలని తీసి పారవేస్తాడు. పారవేసి ఏం చేస్తాడంట? అవన్నీ అగ్నిలో కాల్చివేయబడతాయి. నా యందు నిలిచి ఉండడే. దేవుడి యందు ఏం చేయాలంట? మనం నిలిచి ఉండల్లా, అటు ఇటు పోకూడదన్న. దేవుడి యందు నిలిచి ఉండల్లా. వాళ్ళు చెప్తే ఏమవుతుందో, ఇల్లు చెప్తే ఏమవుతుందో అన్నవదు. దేవుని దగ్గరికి మనం ఏం చేయాలా? రావాలా, దేవుని మాట వినాలా, శ్రద్ధగా వినాలా. నీ దేవుడైనయో మాట ఏసంట, నీ దేవుడైన ఓ మాట శ్రద్ధగా అశ్రద్ధ వినకూడదు. 2 మాటలు కానీ శ్రద్ధగా వినల్లా. అదే ముఖ్యమంత్రి గారు వస్తే, ఒక సినిమా హీరో వస్తే ఏం చేస్తారంట? శ్రద్ధగా పోతాం, పరిగెత్తపోతాం. రాండ్రా సీఎం వస్తున్నాడు, జగన్ వస్తున్నాడు, చంద్రబాబు నాయుడు వస్తున్నాడు, ఏం చేస్తాంట? మనం పరిగెత్తపోతాం. దేవుడి దగ్గరికి ఏం చేస్తాంట? నిదానంగా. కాలు నచ్చా, చేయి నచ్చా, జలుబు వచ్చా, నిద్ర వస్తుంది,
అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం చదవండి. దినములు చెడ్డవి, గట్టి చదవండి. దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానం వలె గాక జ్ఞానం వల్ల నడుచుకోనండి. జాగ్రత్తగా చూసుకోవాలంట. దినములు చెడ్డవి గనక ఎప్పుడు ఏమొస్తాయో తెలియదు. యేసు ప్రభు ఏమన్నాడు? అర్ధరాత్రి వేళ వస్తాను, కోడి కూడినప్పుడు వస్తాను, పండుకున్నప్పుడు వస్తాను, ఎప్పుడు వస్తానో మీకు తెలియదు. ఏం చెప్తాడా? మెలకుగా ఉండి జిల్లా ప్రార్థన చేయాల. మెలకుగా అంటే ఆడ మెలకుగా ఉంటామ్మా, రాత్రిలో నిద్రపోతా. నీ హృదయం ఏం చేయాలట? వాక్యాలనే మరి వేసుకుంటా. వాడట్టనే ఈడట్టనే ఆయమట్టనే ఏం అవి కాదు, ముసలం ముచ్చట్లు కాదు, మన హృదయంలో ఉండాల్సింది వాక్యాన్ని. నీ వాక్యమే నన్ను బ్రతికించును. బాధలు వేస్తుందా? నెమ్మదిస్తుంది. దేవుని ఏంటంటే మనం నిలిచి ఉండాలా, దేవుని దగ్గరికి రావాలా, దేవుని మాట వినాలా. దినాలు చెడ్డవి, ఎప్పుడో వస్తుందో తెలియదు అనమాట. వాడు ఇప్పుడుంటేనే హార్ట్ అటాక్ చనిపోయా, వాడు ఇప్పుడుంటేనే లారీ కింద పడా అనే మాటలు వస్తున్నాయి, వార్తలు వస్తున్నాయి. మనం ఏం చేయాలి? జాగ్రత్తగా ఉండాల. మనం యేసు ప్రభువుని నమ్ముకునే వెంటనే ఎంతో జాగ్రత్తగా ఉండాలా. మనం ప్రత్యేకించిన బిడ్డలం అన్నమాట. మనం ఎక్కడున్నా, 1000 మందిలో ఉన్నా, ఎంతమందిలో ఉన్నా, 5000 మందిలో ఉన్నా మనల్ని కనిపెడతారనమాట. వీళ్ళు దేవుని నమ్ముకునే బిడ్డలని. మనం ఎట్లుంటే చాలా జాగ్రత్తగా ఉండాల. మన హృదయాలు ఆ వాక్యాన్ని నెమరు వేసుకోవాలా. ముసలమ్మ ముచ్చట్లన్నీ విడిచిపెట్టాలన్నమాట. నా యందు నిలిచిండు అన్నాడు దేవుడు. నా యందు నిలిచిండు, నేను మీ యందు నిలిచి ఉంటానని అంట. తీగ ద్రాక్షావల్లో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగూ ఫలింపదు. అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. చూడండి, దేవుని యందు నిలిచి ఉంటేనే మనం ఫలిస్తాం, అప్పుడు తింటాం. వారం వస్తున్నాం ఉపవాస ప్రార్థనలకు, నాకేం రాలే, ఏమి జరగలే, ఎన్నో సమస్యలు ఉన్నాయనగా ఆ సమస్యను బట్టి మనం ప్రార్థన చేసుకోవాలా. ఆయమ కళ్ళు మూసుకునే, నేనేం కళ్ళు మూసుకోలేదు అనుకుంటున్నాము. నువ్వు ఏ తలంపుతో, ఏ కొరిగితో వస్తున్నావో మందిరానికి, ఆ తలంపు నెరవేరేందుకు దేవుని ఏం చేయాలట? దేవుని ఏం చేయాల? అడగల్లా. అడుగుడు వేయబడను, వెదుకుడు దొరుకును, తట్టుడు తీయబడను అన్నాడు వాక్యం. అడగల్లా దేవుణ్ణి, అడిగితే ఇస్తాడు. నీ ప్రార్థనతో దేవుణ్ణి అడగలనమాట. వేరే వాళ్ళ దగ్గర సమస్యలు చెప్పకూడదు అనమాట. అదే 97 దావీదు కీర్తన 1 మహోన్నతుల చాటు నివసించువాడే, మహోన్నతుల చాటు చదవండి. మహోన్నతుల చాటున నివసించేవాడు సర్వశక్తి నేను చదవండి ఆ వాక్యం. 97 దావీదుకి రాసిన కీర్తన 91 చదవండి. మహోన్నతుల చాటు నివసించేవాడే సర్వశక్తి నేను విశ్రమించువాడు. ఆయన నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్తున్నాను. మహోన్నతుల చాటును నివసించాలన్నమాట. కోడి తన పిల్లల్ని ఎలా దాచుకున్నలాగా మనల్ని ఏం చేస్తాడు? దేవుడు దాచుకుంటున్నాడు. అలాగే దాచుకున్నట్టు మనం ఏం చేయాలా? దేవుని దగ్గరికి వచ్చి ఏం చేయాలా? మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాల, అడగల్లా. దేవుణ్ణి అడుగుతూ ఇస్తాడు. కన్నీటి ప్రార్థనతో అడగల్లా, ఆశామాశ ప్రార్థన కాదు, కన్నీటి ప్రార్థన చేయాలన్నమాట. కన్నీటి ప్రార్థన చేస్తే దేవుడు ఇస్తాడు. ఆయన ఏం చేయాలంట? వేటకారుల ఊర్లో నుండి ఆయన నేను తప్పించే దేవుడు, నాశనకరమైన తెగులు రాకుండా కాపాడే దేవుడు. నీ కుడి పక్కన చదవండి. రాత్రి వేళ కలుగు భయముకైనను, పగటి వేళ ఎగురు బాణంకైనా, చీకటిలో సంచరించి దేవుడికైనా ఏ అపాయం ఎందుకు రాదు.
ఏ తెగులుని గుడారము సమీపించదు. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. చీకటిలో సంచరించి తెగులుకైనను మధ్యాహ్నమందు పాడు చేయురవకముగను నీవు భయపడకుందువు, భయపడకుందువు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుచువారందరూ ధన్యులు, ధన్యులు అన్నాడు దావీదు కీర్తనలో. ధన్యులు యెహోవా యందు భయం భక్తునులా. భయము చెందకు భక్తుడా, ఈ మాయలో కంచాయాలు చూచినప్పుడు. భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు, చెందకు నీవు, దిగులు చెందకు నీవు. జీవామిచ్చిన యెహోవా ఉన్నాడు, ఓ భక్తుడా, జీవామిచ్చిన యెహోవా ఉన్నాడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయలో కంచాయాలు చూచినప్పుడు. బబులోను దేశమందున ఆ భక్తులు ముగ్గురు బొమ్మకు ముగ్గులందున పాడి ప్రార్థించి పౌలు అగ్నిలో పడవేసిన, పాడి ప్రార్థించిన పౌలు అగ్నిలో పడవేసిన. జీవామిచ్చిన యెహోవా ఉన్నాడు, ఓ భక్తుడా, జీవామిచ్చిన యెహోవా ఉన్నాడు. జీవామిచ్చిన యెహోవా ఉన్నాడు, ఓ భక్తుడా, జీవామిచ్చిన యెహోవా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని దగ్గరికి మనం ఏం చేయాల? రావాల. దేవుణ్ణి అడగల్లా. ఎట్లడగల్లా? ఎట్లడగల్లా? కన్నీటి ప్రార్థన తొడగ. సమాధానం చెప్పండి. కన్నీటి ప్రార్థన తొడగల్లా. మనం ఒక రోజున కన్నీళ్ళు పెట్టినామా? పిల్లల కోసం కన్నీళ్ళు పెడతాం, ఏదైనా డబ్బులు రాకుంటే కన్నీళ్ళు పెడతాం, పొదుపులు లెక్కలు రాకుంటే కన్నీళ్ళు పెడతాం, డాక్రా లెక్కలు రాకుంటే కన్నీళ్ళు పెడతాం. కానీ దేవుని దగ్గరికి వచ్చి మనము కన్నీళ్లు కార్చాలి. కన్నీళ్లు కార్చే దేవుడు అడుగునేది ఇస్తారన్నమాట. ఎబ్బోకు రేవు దగ్గర యాకోబును ఆశీర్వదించినాడు. ఎబ్బోకు దగ్గర రేవు దగ్గర యాకోబును ఆశీర్వదించినాడు. నన్ను ఆశీర్వదించితేనే నేను నిన్ను వదిలిపెట్టను అన్నాడు. అలాగ మనం వదిలిపెట్టకూడదు దేవుణ్ణి. బాగా వినాలి. అలాగ మనము వదిలిపెట్టినప్పుడు కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, వ్యాధులు వచ్చినా వదిలిపెట్టకూడదు దేవుణ్ణి. ఒక్కసారి మనము దేవుణ్ణి నమ్ముకున్న వెంటనే ఇతర వాటికి మనము ముట్టకూడదు, ముక్కకూడదు, ఆశించకూడదు. ముఖ్యంగా ఆశించకూడదు. ఆశిస్తాం, లడ్డు చూసి ఆశిస్తాం, కొబ్బరి చూసి ఆశిస్తాం, పానకం చూసి ఆశిస్తాం. ఏవేవో పదార్థాలు ఉంటాయి, అవన్నీ మనం ఆశించకూడదు. మనం ఆశించకూడదు. ఒకసారి నమ్ముకున్న తర్వాత గురి పెట్టుకుని ఉండాల. దేవుని దగ్గరికి మనం రావాల. కన్నీటి ప్రార్థన చేయాల. దేవుని అడగల. కన్నీటి ప్రార్థన చేస్తే ఎబ్బోకుడి దేవుడు యాకోబును ఆశీర్వదిస్తే అలాగ మమ్మల్ని ఆశీర్వదించడం నిన్ను వదిలిపెట్టమని దేవుని అడగల. అలాగే మలాకి గ్రంథము, మలాకి గ్రంథం తీయండి. మీకా గ్రంథము 5వ అధ్యాయం 6వ వచనం. మీకా గ్రంథము 5వ అధ్యాయం 6వ వచనం. 6వ వచనం. మీకా గ్రంథము, మీకా 6వ అధ్యాయం 6వ వచనం. ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శించును, ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధి నమస్కారం చేస్తున్నా. ఏమి తీసుకొని రావాలని దేవుని దగ్గరికి? మీరు దేవుని దగ్గర రావాలంటున్నారు. ఏమి తీసుకొని రావాలా? వేలాది పొట్టేలున్నా, వేలాది నదులంత విస్తార తైలమునా? ఏం తీసుకొని రావాలా? నా దగ్గర ఏం లేదు అని చదువుక.
దహన బలులను ఏడాది దూడలను అర్పించునా, వేల కొలది పొట్టేలను, వేనాది నదులంతా విస్తార తైలమును ఆయన సంతోషం కలగజేస్తున్నా, నా అతిక్రమముకై నా జ్యేష్ఠపుత్రుడు నేను ఇస్తున్నా, నా పాప ప్రయాణం కొరకై నా గర్భమును నేను ఇస్తున్నా. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడినది కనుక బాగా నిదానంగా న్యాయంగా నడుచుకున్నట్టు, కనికరము ప్రేమించుటయు, దీన మనసు కలిగి ఉండాల. దీన మనసు కలిగి ఉండాల. కనికరము, న్యాయము, కనికరము, దీన మనసు, ఈ మూడు మనం కలిగి ఉన్నామా లేదా ఆలోచన చేయండి. ఈ మూడు మనకు కలిగి ఉన్నామా లేదా? ఇరుగు పొరుగు వాడితో మనం మాట్లాడడం, మన పక్కలతో మనం మాట్లాడడం, కానీ హృదయంలో ఉండాల, ప్రేమ ఉండాల. లేస్తానే వాళ్ళ మగ చూస్తావు, నువ్వు మగ వాళ్ళ చూస్తావు. మన హృదయంలో ఎట్లుండాలన్నమాట? కనికరం, ప్రేమ, అవన్నీ మనం కలిగి ఉండాల. న్యాయం మనం నడుచుకున్నట్టు చదువుక కనికరం ప్రేమించడం, దీన మనసు కలిగి ఉండాల. మనము దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుతున్నాడు. ఇంతే కదా నిన్ను అడుగుతున్న దేవుడు. నేనేమన్నా నీకు ధనం ఇలా, ధాన్యం ఇలా, బంగారు ఇలా, డబ్బులు ఇలా అడిగినా దేవుడు? అడగలే కదా. న్యాయంగా నడుచుకో, లోకంలో పోయి న్యాయంగా నడుచుకో, కనికరాన్ని ప్రేమించు, దీన మనసు కలిగి ఉండు. ఇంతే కదా నిన్ను యెహోవా నిన్ను అడుగుతున్నాడు. నీకేమేమి అడగలే దేవుడు, డబ్బులు ఏమని అడగలే. దేవుని దగ్గర రావాల, దేవుని అడగల, ప్రార్థన చేసుకోవాలా, కన్నీటి ప్రార్థన చేయాల. ఎబ్బోకుడి దగ్గర యాకోబు ఆశీర్వదించి మమ్మల్ని ఆశీర్వదించని మనం అడగల. అడిగితే ఇస్తాడు దేవుడు, మనం అడగల. దేవుని దగ్గరికి రావాలా, మనం అడగల. వారం వస్తున్నాం ఉపవాస ప్రార్థనకు, వారం వస్తున్నాం. ఒక వారం తప్పితే ఇంకో వారం వస్తున్నాం. ఎన్నెన్నో వేదనలు, బాధలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు అవన్నీ తొలగిపోవాలంటే నువ్వు కన్నీటి ప్రార్థన చేయాల. కన్నీటి ప్రార్థన చేస్తే మనం దేవుడు ఇస్తాడనమాట. ఇంకో వాక్యం చదువుకున్నాం. అలాగే కీర్తన గ్రంథము 33వ అధ్యాయము మొదటి వచనం, 34 మొదటి వచనం. నేను ఎల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తన నోట నుండును. నేను ఎల్లప్పుడు చదువుక మళ్ళా యెహోవాను సన్నుతించెదను, నిత్యం ఆయన కీర్తన నోట నుండును. దావీదు మహారాజు నుండి నేను ఎల్లప్పుడు అనుదినము నువ్వు ఏం పని చేస్తే ప్రార్థన చేయండి, మనసులో పాటలు పాడుకుంటా, కసువు తప్పు, సామాన్లు కడుగు. కొంతమంది మనసులో పాడుకుంటే ఏమనుకో, గట్టిగా పాడుకుంటే ఇది మెంటల్ది అనుకుంటారు ఇతర వాళ్ళు ఏమనుకుంటే నీకేమి, నీ పని నువ్వు కానీ. సామాన్లు కడిగేప్పుడు దేవుణ్ణి అనుకో, కసు కొట్టేప్పుడు దేవుణ్ణి అనుకో, వంట చేసేప్పుడు దేవుణ్ణి అనుకో. ఈ వ్యాధులు బాధలను రావు. మాకు గుర్తు చేసుకోండి. నేను నీళ్లు మోస్తుంటే పాటలు పాడుతుంటా, నేను ఆఫీసులో పని చేస్తుంటే పాటలు పాడుకుంటుంటా. అదే మనకు ఆరోగ్యం. కొంతమంది నవ్వుతారు, ఈడేంద్ర అట్లా పాటలు పాడుకుంటూ పోతున్నారని అనుకోండి. వాళ్ళతో మనకేమి? నీ వాక్యమే నన్ను బ్రతికించును. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతును, ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా. నిన్ను పురామణసుతో ఆరాధింతో, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించదా. ఆరాధన ఆరాధన
ఆరాధన ఆరాధన ఆరాధన ఎబెనేజరే ఎబెనేజరే ఎంతవరకు ఆదుకున్నావే ఎబెనేజరే ఎబెనేజరే ఎంతవరకు ఆదుకున్నావే నన్ను ఎంతవరకు ఆదుకున్నావే నన్ను ఎంతవరకు ఆదుకున్నావే నిన్ను పూర్ణ మనసుతో ఆరాధంతో నిన్ను పూర్ణ మనముతో సేవించదా ఆరాధన ఆరాధన హల్లెలూయా హల్లెలూయా. నేను అలా అంటారా మీరు? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. మనం ఏం చేయాలంటే దేవుని దగ్గరికి రావాలా. ఫస్ట్ వినండి, దేవుని దగ్గరికి ఏం చేయాలా? రావాలా. దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఏమేం చేయాలా? కన్నీటి ప్రార్థన చేయాలా. వాక్యం వినల్లా వాక్యాన్ని వింటేనే మనకు హృదయంలో దేవుడు మమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. దేవుని దగ్గరికి రావాలా, దేవుణ్ణి అడగల్లా, కన్నీటి ప్రార్థన చేయాల. ఊరికి వింటున్నాం అనేది కాదు. టీలు వస్తుంటాయి, కాఫీలు వస్తుంటాయి, అవి మామూలు. ఫస్ట్ వినాలి, దేవుని వాక్యం వినల్లా. నీ వాక్యమే నన్ను బ్రతికించును. మేము ఈ స్థాయిలో ఉన్నామంటే ఆయన వెంబడిస్తున్నాం, ఆయన ఆరాధిస్తున్నాం, ఆయన కీర్తిస్తున్నాం. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధాలయ మగో, ఆయన పరిశుద్ధాలయ మగో, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుని స్తుతించుడి. స్వరములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుని స్తుతించుడి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకోటి చెప్తున్నాను, నాకు ఇట్లా పాటలు పాడేకి కానీ ఇట్లా వాక్యం చదివే కానీ అసలు రాదు. నేను అన్యుని విగ్రహారాధికులు మేము. నా పేరు నాగరాజు. విగ్రహారాధికులు మేము, అన్యులం. పుట్టినప్పటి నుంచి మేమే క్రిస్టియన్స్ కాదు. మేము పుట్టినప్పటి నుంచి క్రిస్టియన్స్ కాదు, అన్యులం. దేవుని నమ్ముకున్న తర్వాత డైలీ రోజు చర్చికి పోయేవాడిని. మేము ఏడో తరగతిలోనే 6th క్లాస్లో దేవుని నమ్ముకున్నాము. అప్పుడు మాకు తెలియదు అనమాట. ఏదో ఊరికి పోతున్నాం అంటే పోతున్నాం, పోతున్నాము ఊరికి అరమాని పెట్టకాడ కూర్చుంటాంటివి.
ఎవరో పాటలు పాడుతుంటే మా కుడివే పాటల వాడికే రాదు. నేను కన్నీటి ప్రార్థన చేసిన దేవుడిని అడిగిన, దేవుడు అడిగితే దేవుడు ఇచ్చినాడు, పాటల వాడికి ఇచ్చినాడు. అంత్యంతో వాక్యం చెప్తున్నాను, సువార్త చేస్తున్నాం. మనం ఏం చేయాలంటే దేవుని దగ్గరికి రావాల, దేవుణ్ణి అడగల్లా. అడిగితే ఇస్తాడు దేవుడు. ఎట్లా అడగల్లా? కన్నీటి ప్రార్థనతో అడగల్లా. గుర్తుపెట్టుకోండి, కన్నీళ్లు కార్చినామా లేదా? ఏడాడో బ్యాంకుల కాడ, డాక్రా లెక్కల కాడ, పింఛనీల కాడంగా 4,000 ఇచ్చినాడు పింఛనీ. అక్కడ కాదు ఏం చేయాల్సింది, దేవుని దగ్గరికి రావాల, కన్నీటి ప్రార్థన చెయ్యాల. అప్పుడే ఏం చేస్తాడు, అది బోకురేవు దగ్గర యాకోబు ఎలాగ పెరుగునాడాడో అలాగ పెరుగునార్చిన దేవుడు ఆశీర్వదిస్తాడు. నన్ను ఆశీర్వదిస్తే తరుపు నేను వదిలిపెట్టాను వాళ్ళ చేతులు ఎత్తండి. దేవుని నిన్ను వదిలిపెట్టాలనే వాళ్ళ చేతులు మరి మనం వదిలిపెట్టవా? నిన్ను ఆశీర్వదించాడు. ఎత్తు పైకెత్తు, హల్లెలూయా. దీవారాత్రములో కంటి పాపలే కాచి, దీవారాత్రములో కంటి పాపలే కాచి, దయగల తమ్ముతో రోజే నడిపించితివి, దయగల తమ్ముతో రోజే నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని పేరులో తలచి, యేసునాథుని పేరులో తలచి, స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. అపోస్తలుడైన పౌలు ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించాల. మరలా చెప్పును, ఆనందించుడి. ప్రభునందు ఏం చేయాలట? ఆనందంగా ఉండాల. వచ్చిన ముట్టి ఏడ్చుకుంటూ వెనకలలో వినండి, ఆ వాక్యాన్ని వెనకలలో వినండి. అక్కడ టీ ఎక్కడ అయిపోతుందేమో వినండి, వాక్యం వినండి, జలకమ్మ వాక్యం విను. ప్రభువునందు ఎల్లప్పుడు ఏం చేయాలట? సంతోషంగా ఉండాలా. మొన్న నాకు ఈ రోజు ఏం రాలేదన్నా, నాకు ఈరోజు బిజినెస్ రాలే, ఈరోజు నాకు డబ్బులు రాలే, ఈరోజు నాకు స్టాంపులు అయిపోలే, ఈరోజు కూలి రాలే అని మనం ఏం చేయాలట? ఏం చేయాలా? బాధపడకూడదనమాట. ప్రభువునందు ఏం చేయాలట? ఆనందించాలా. ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలా. నీ హృదయంలో, నీ హృదయ వాంఛములు తీర్చుతాడు దేవుడు. ఎన్ని సమస్యలు వచ్చినా, అయ్యగారు కానీ వచ్చినా, ఎవరైనా పాస్టర్ ఎంతో సంతోషంగా మాట్లాడాలమ్మా. సంతోషంగా మాట్లాడిన తర్వాత మన సంతోషం ఉంటాం. ఉన్న తర్వాత అయ్యగారు వచ్చిన తర్వాత అది ఇది అదిగా చెప్పాల్సింది. మనం సంతోషంగా ఆనందంగా ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించుడి. ఆనందం ఆనందం, ఆహా నాకెంతో ఆనందం, సంతోషం సంతోషం నిత్యం నాకెంతో సంతోషం. యేసుని నమ్ముకున్నాను, రక్షణ పొందుకున్నాను, యేసుని నమ్ముకున్నాను, రక్షణ పొందుకున్నాను. యేసయ్య ఉంటే చాలు, నిత్యం నాకెంతో మేలు. యేసయ్య ఉంటే చాలు, నిత్యం నాకెంతో మేలు. ఆనందం ఆనందం, ఆహా నాకెంతో ఆనందం, సంతోషం సంతోషం నిత్యం నాకెంతో సంతోషం. ఆనందం ఆనందం, ఆహా నాకెంతో ఆనందం, సంతోషం సంతోషం నిత్యం నాకెంతో సంతోషం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాగా వాక్యం మనం ఏం చేయాలా? వినల్లా. ఒకటి చెప్పండి, దేవుని దగ్గరికి రావాలా, దేవుని అడగల్లా. ఎలా అడగల్లా? కన్నీటి ప్రార్థనతో అడగల్లా. ఆయన సమస్యలని తీర్చే
దేవుడు వ్యాధి కానీ, బాధ కానీ, తలనొప్పి కానీ, ఏ సమస్య ఉన్నా మనకు తీర్చే దేవుడు. మన హృదయంలో మనము ఎవరిద్దరు ముగ్గురు నామన గ్యాస్ వాడి మధ్యన దేవుడు ఉంటాడని చెప్పాడు. కానీ ఆడ జ్ఞాపకం చేసుకోం. వినమటికే వింటున్నాం, గ్రహించలేకపోతున్నాం. ఇళ్ళ దగ్గర పోతే మళ్ళీ మామూలే సంసారం, అదెట్టవా ఇదెట్టవా. మనం ఉన్నా కానీ మనం దేవుణ్ణి అడగల. ఒక సమయాన్ని దేవునికి ఇవ్వాలన్నమాట. పెద్ద పెద్ద ప్రవక్తలు, పెద్ద పెద్ద పాస్టర్స్ వాళ్ళందరూ కలిసి ఒక సమయాన్ని దేవునికి ఇస్తారు. మనం కూడా సమయాన్ని దేవునికి ఇవ్వాల. ఒక గంట కానీ నువ్వు టైం పెట్టుకుంటే ఒక రోజు 10 నిమిషాలు కానీ, మళ్ళీ మరుస రోజు 20 నిమిషాలు కానీ, మళ్ళీ మరుస రోజు అర్ధగంట కానీ మనం ఏం చేయాలి? దేవుని దగ్గర సమయాన్ని ఇలా. దినములు చెడ్డవి గనక సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకోవచ్చు. జ్ఞానుల వలె నడుచుకోవాల. ఎప్పుడేమొస్తుందో తెలియదు అనమాట. ఇప్పుడున్నట్టుండే వాడు చనిపోయా, ఇప్పుడున్నట్టే వాడు మరణం అనే గడియలు వస్తున్నాయి. రెండో రాకడ దగ్గరకు వస్తుంది. మనం ఏం చేయాలట? బుద్ధి లేని కన్యలు కాలగా ఉండకూడదు. మనం బుద్ధి గల బాగా సిద్ధంగా ఉండల్లా. వాక్యంతోనే ప్రభువా ప్రభువా నువ్వెవరు నాకు తెలియదు కదా చెప్పకూడదు. ప్రభు సిద్ధంగా ఉండాలా. దేవుని అడిగితేనే దిక్కున లేయాలన్నమాట. ఆశామాసిగా ఉండకూడదు అనమాట. అయ్యో పాట పాడాలంటే పాట పాడాలి అంతే, ప్రార్థన చేయాలంటే చేయాల. ఏడ చేస్తావులే ఎప్పుడు అని అనకూడదు. ముందుకే పోవాలా. పౌలులాగా పోరాడాలి. ఎన్నో శ్రమలు వచ్చాయి పౌలుకు. ఎలాగో పోరాడినాడు, అలాగ మనము పోరాడాలన్నమాట. అలాగా మనం నడుచుకోవాలా. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. న్యాయంగా నడుచుకోవాలా. కనికరాన్ని, దీన మనసు అవన్నీ కలిగి ఉంటే మనం లోకంలో జీవిస్తాం. ఈ కొద్ది వాక్యం మనం వీటిని దీవించి ఆశీర్వదించబడం కాక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన తండ్రి, నాకు వెళ్ళే స్తోత్రాలు ప్రభా. వచ్చిన వారందరూ దీవించండి, ఆశీర్వదించండి యేసయ్యా. ఈ చిన్ని వాక్యాన్ని దీవించండి ప్రభా. నేను ఏ పాటి వారినైనా, దుమ్ముద్దులు వంటి వారినైనా, అవునైనా తొలమడ గ్రామంలో ముఖ్యంగా అయ్యగారిని దీవించండి యేసయ్యా. ఆయన పరిచర్యలైనా ఆగిపోకుండా సాగిపోయి దీవించండి, ఆశ్రమించబోవా. ఇరుకు మార్గాన్ని విశాలపరచని ప్రభాశ్రయ్య నీ కళయ కొందరం లేసయ్యా. ముఖ్యంగా నిన్న పిల్లలను దీవించడం ప్రభావ, పాస్టర్ని దీవించడం, ఆశీర్వదించండి యేసయ్యా. సంఘాన్ని దీవించడం ప్రభావ. అడిగిలో సంఘానైనా, వృద్ధాశ్రమానైనా, తోలమడగా సంఘాన్ని దీవించండి, ఆశ్రమించడం ప్రభావ. ఈ సంఘంలో ఉన్న బిడ్డలు విశ్వాసంనైనా ఎంతోనైనా నీకు అనేక వందనం లేసయ్యా. అవునైనా ఇళ్ళ దగ్గరైనా నిద్ర మేలుకొనినైనా వచ్చినారనైనా నీకు అనేక వందనం లేసయ్యా. అవునైనా ఇబ్బోకు దగ్గర యాకోబును ఆశీర్వదించిన తండ్రి, ఈ కుటుంబాలను ఆశీర్వదించండి యేసయ్యా. ముఖ్యంగానైనా ఈ సంఘాన్ని దీవించడం పోవా. నీకు అనేక వందనములు స్తుతి స్తోత్రాలయ్యా. సంఘ విశ్వాసం దీవించండి, ఆశీర్వదించడం పోవా. ఏ తలంపుతో ఏ కొడుకుతో వచ్చినారనైనా వారి తలంపు వారి కోరికలు తీర్చండి యేసయ్యా. నీకు అనేక వందనములు యేసయ్యా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ తండ్రి నీకు అనేక వందనములు స్తుతి స్తోత్రాలు చెల్లించుకోవచ్చయ్యా. గొప్ప దేవానికి వందనములు స్తుతి స్తోత్రాలయ్యా. సమస్యలు తీర్చడం పోవా. నీకు అనేక వందనములు యేసయ్యా. కుటుంబాలందరూ దీవించండి, ఆశీర్వదించడం పోవా. బుద్ధి గల కన్నే కలగా ఉండేది దీవించండి, ఆశ్రయించండి అయ్యా. నీ కలయ కొందరు స్తుతి స్తోత్రాలు చెల్లించుకో. నా కొద్ది పడుతున్నట్టు తీర్చోని నజరేయుడైన అడుగుతున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఎప్పుడు నవ్వుతానే ఉంటాయి. నవ్వుతుండాలా నవ్వించాలి, నవ్వుతుండాలా మంచిదే. నవ్వు అనేది దేవుడు ఇచ్చిన గిఫ్ట్. నవ్వించినది చాలా మంది ఎందుకో ఒక దిగాలు ఉంటారు, ఏదో పోగొట్టుకున్నట్ల. ఎప్పటికట్లా నవ్వుడు, ఎప్పుడు ఎట్లా అంటే నవ్వుతానే ఉన్నారు. ఏ కుటుంబం అయితే నవ్వలేదు ఆ కుటుంబంలో సమస్యలు. మరి డాక్టర్ దగ్గర పోతే డాక్టర్ ఏమంటాడంటే, ఎంత నవ్వుతే నీకు అంత ఆరోగ్యం ఉంటారు. ఎంత నవ్వుతే అంత ఆరోగ్యం ఉంటారు. ఎంత ఏడుచంటే నువ్వేనా అంత ఉందే నీకు సొనుక్కోకుండా ఉండలేదు కదా. ఈరోజు
డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు ఏముంటారో ఎప్పుడు బయట నవ్వుతున్నారో డాక్టర్ దగ్గర నవ్వుతున్నారు. నవ్వు లేకపోయినా అనుకో, బాధపడుతున్నావు అనుకో, మీకు రోగము ఎక్కువైనది ఉంది కాదు, రోగము ఎక్కువైపోతుంది. కాబట్టి ఎప్పటికీ లోపల సమస్యలు కదా. నాకు ఎన్నో సమస్యలు ఉన్నాయి కానీ బయటికి నవ్వుతానే ఉంటాను. అవునా కదా? అవును. చాలా మంది అంటారు, అయ్యా ఇంత భారం మోస్తున్నావు, ఇంత కష్టాలు మోస్తున్నావు, మరి ఇన్ని కష్టాలు ఇన్ని సమస్యలు మోస్తున్నావు, ఇంత ఖర్చు పెడుతున్నావు, ఎప్పుడు నవ్వుతూనే ఉంటావండి. నవ్వాలి, ఏడ్చే సమస్య తీరుతాయా? చూడు, మరి నారాజు దేవుని సేవకుడు కూర్చున్నా లేచినా నీళ్ళు కొట్టినా కొట్లాడినా ఏం చెప్పాడా? దేవుని పాట కొట్టడం బాబు అట్లా చెప్తున్నా. ఎల్ఐసిలో ఎల్ఐసి ఆఫీసులో పని చేస్తాం బాబు. అక్కడ కూడా పాట పాడుతున్నాడు. మంచిది, పాటలు ఎంత పాడితే దేవుని నామాన్ని అంతా మహిమపరిచినట్టు. నిజంగా దేవుడు ఇచ్చిన గిఫ్ట్ అని దేవుడు నవ్వాలి ఎప్పటికని. చాలా మంది ఎప్పుడు ఏడ్మగం పెట్టుకోవద్దు. ఏడ్మగం పెట్టుకున్నారా మీ కుటుంబాలలో సమస్యలు ఎక్కువ ఉంటాయి. నేను అందరు చెప్పేది ఇదే, నవ్వాలి, ఇప్పటికి నవ్వుతూనే ఉంటాను. ప్రభునందు ఆనందించండి. మీరు ఆనందము చాలా ప్రాముఖ్యం. ఆనందం అంటే ఆనందం అంటే ఆనందమే. అందరికి ఏంటంట సంతోషమైన సంతోషమే ఉంటుంది. ఈరోజు సంతోషము, సమాధానము, నెమ్మది ఇవన్నీ ప్రభు దగ్గరనే, ప్రభు పాదాల దగ్గరనే ఉంది కదా. మంచి వాక్యాన్ని మీరు ఫలించాలి, అభివృద్ధి ఇవ్వండి. భూమిని ద్రాక్షలు నేను, తీగలు తీగ ఫలించినట్లుగా మీరు ఫలించాలి. మీరు ఫలించకపోతే తీసి పారవేస్తాం. విత్తనాలు వేసిన తర్వాత ఫలించలేదు అనుకోండి, తీసి పారవేస్తాం. ఎంత బాధ! ఎన్ని లక్షలు కదా. వర్షం రాకముందే భూమి దున్ని అందులో కావలసిన ఎరువులన్నీ చల్లేస్తాం. దేనికోసం? వర్షం ఖచ్చితంగా వస్తుంది ఒక నమ్మకం, ఒక విశ్వాసం. అయ్యేటప్పుడు వర్షం రాకపోతే రైతు ఎంత బాధపడతాం. ఈరోజు మనం కూడా విశ్వాసంతో ముందుకు వెళ్తాం. ద్రాక్షవల్లి నేను, తీగ ఎవరంట? ఫలించకపోతే తీసి పారవేస్తాం. రైతు ఏం చేస్తాడు? ఫలించకపోతే తీసి పారవేస్తాడు. దాన్ని అన్ని పెరిగేసి కొట్టేసి దాన్ని కాల్ చేస్తాం. ఏ పనికి రావు. కాబట్టి ఈరోజు కాల్చివేయబడే వారు ఉండకోకుండా ఫలించే వారు ఉండాలని వాక్యము 20 నిమిషాలు అంటే 32 నిమిషాలు మంచిది. మరి ఇంతవరకు వాక్యం అందించిన మరి నారాజు గారికి ప్రత్యేకంగా ఎవరైనా పల్లవి వచ్చిన ఎవరైనా పాటలు పాడుతున్నారు, పల్లవి వచ్చిన అంతే.